Hi everyone, welcome to Phoenix IAS Academy. Address First Lane, Dwaraganagar, Vishakhapatnam. Contact number 98480 53431 94941 5343. Sri Chaitanya Raigada presenting you PIB current affairs. Yesterday, మనం స్పేస్ సెక్టార్కి సంబంధించి లాస్ట్ 1 year PIB ఇయర్ అండ్ రివ్యూ కంప్లీట్ చేసాం. ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఈ 1 year లాస్ట్ ఇయర్ పిఐబి వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ని బ్రీఫ్ గా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో వీటి మీద డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఆస్పిరెంట్స్, రైట్? So today, Ministry of Electronics and IT Year End Review 2023 posted on 26 December 2023 by PIB DU. So first one, ఇది చాలా కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్స్ లో ఇవ్వలేదండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చింది ఏంటి అంటే ఫస్ట్ కంటెంట్ లో మీకు ప్రొవైడ్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ సెమీకాన్ ఇండియా 2023 ఇన్ గాంధీనగర్. నరేంద్ర మోడీ గారు సెమీకాన్ ఇండియా 2023 ని గాంధీనగర్ లో లాంచ్ చేశారు. ఓకే, సో ఈ సెమీకాన్ ఇండియా ఎక్కడ జరిగింది ఏదో దీనికి సంబంధించి స్టేట్మెంట్ బేస్డ్ అడగవచ్చు. సో ఇది మెయిన్ ఈ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ దేని గురించి అంటే ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మనల్ని ఆత్మనిర్భరత తీసుకురావడానికి లేదా సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావడానికి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. సో ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా చూడండి, ఎంఫసైజ్ రోల్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇన్ డే టు డే లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ హౌ ఇండియా ఈస్ కమిటెడ్ టు బిల్డ్ ద సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అండర్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్. సో ఈ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ లో ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడమే మన వాళ్ళ మెయిన్ ఎయిమ్. అంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్యావరణ వ్యవస్థ అంటాం తెలుగు. అయితే దీనికి సంబంధించి ఓన్లీ మోడీ గారే కాకుండా శ్రీ అశ్విని వైష్ణవ్ గారు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ రైల్వేస్ కి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు కూడా ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. సో ఇందులో నెక్స్ట్ వన్, ఇది ఎక్కడ జరిగింది? గుజరాత్ లో జరిగింది. కాబట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ శ్రీ భూపేంద్ర పటేల్ ఆయన కూడా అటెండ్ అయ్యారండి. సో దీనికి సంబంధించి సెమీ కండక్టర్ మిషన్ లో అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ ఈ సెమీ కండక్టర్ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేశారు అంటే ఇండియా సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి మనం ఏం చేసాం, సెమీ కండక్టర్ మిషన్ అనే దాన్ని తీసుకొచ్చాం. ఆ సెమీ కండక్టర్ మిషనే ఈ సెమీ కండక్టర్ లేదా ఈ సెమీకాన్ ఇండియా 2023 కాన్ఫరెన్స్ ని జూలై 2023 లో గుజరాత్ లో ఇనాగ్రేట్ చేసింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ అనేది దీన్ని ఆర్గనైజ్ చేసింది. ఓకే, ఎందుకని? థీమ్ ఏంటి? ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే కెటలైజింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్. సో ఇందులో ఆల్మోస్ట్ 8,000 పర్సన్స్ దీనికి అటెండ్ అయ్యారు, all over 23 countries around the globe. Okay, right? Next one, Semicon India 2023. It witnessed the participation of industry leaders from major global companies such as Micron Technology, Applied Materials, Foxconn, Cadence, and AMD, and Industry Association, okay, etc. So that's it regarding Semicon India. And the next one is GPAI Summit. GPAI Summit, Global Partnership on AA. దీని గురించి ఆల్రెడీ వినిక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్లో మనం ఐసీటీకి సంబంధించి ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేశాము. అందులో క్లియర్ గా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ గురించి, తర్వాత ఏఐ సమిట్ యూకేలో జరిగిన సేఫ్టీ సమిట్ ఆన్ ఏఐ, ఈ రెండింటి గురించి కూడా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడం జరిగింది. మీకు దాని గురించి క్లారిటీ కావాలి అంటే ఆ వీడియోస్ ఒకసారి రిఫర్ చేయొచ్చు. సో ఒకసారి ఇందులో పిఐబిలో స్పెసిఫిక్ గా ఇచ్చారు కాబట్టి దీని గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. GPAI సమిట్ అనేది ఢిల్లీలో జరిగిందండి. ఆల్మోస్ట్ 150 స్టార్ట్అప్స్ దీనికి అటెండ్ అయ్యాయి. ఓకే, సో GPAI అంటే ఈ అక్రోనిమ్ కి అబ్రివేషన్ ఏంటి?
Global Partnership on Artificial Intelligence. Okay, it stands at the forefront, hosted the annual GPA summit from December 12 to 14 in 2023 in New Delhi. Okay, సో అయితే ఈ గ్లోబల్ జిఏ లేదా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏ అసలు మెయిన్ దేని గురించి అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ extraordinary, it is an extraordinary platform for profound discussions on the urgent matters which are going to shape the ever evolving landscape of AI. Okay, so ఈ సమిట్ లో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏం ఇంపార్టెంట్, ఎన్ని కంట్రీస్ అటెండ్ అయ్యాయి అనేది అడుగుతారు. టోటల్ 28 కంట్రీస్ అటెండ్ అయ్యాయి. ఈ 28 కంట్రీస్ ప్లస్ ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా అటెండ్ అయ్యింది. దీంట్లో మేజర్ అవుట్కమ్స్, ఈ జీపీఐ సమిట్ యొక్క మేజర్ అవుట్కమ్స్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్స్ కానీ అవుట్కమ్ కానీ. దీంట్లో జీపీఐ సమిట్ లో జీపీఐ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ జీపీఐ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ద కన్సెన్సస్, ఏకాభిప్రాయాన్ని బిల్డ్ చేయబోతుంది అమాంగ్ జీపీఐ మెంబర్స్. అంటే 28 జీపీఐ మెంబర్స్ ఉన్నారు కదా, వాటి మధ్య ఏఐకి సంబంధించి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ట్రస్ట్ వర్తీ కోసం ఈ మెంబర్ కంట్రీస్ అన్నిటి మధ్య కూడా కన్సెన్సస్ బిల్డ్ చేయబోతుంది. సో ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జీపీఐ సమిట్ ఈస్ జీపీఐ న్యూఢిల్లీ డిక్లరేషన్ build the consensus among GPA members on advancing safe, secure, and trustworthy AI and commitment to supporting the sustainability of GPA projects. అంతేకాకుండా Prime Minister gave a clarion call to work together to prepare a global framework for ethical use of AI. AI ని ఎథికల్ గా యూజ్ చేయడం అంటే AI ని నార్మల్లీ కన్స్ట్రక్టివ్ వర్క్ కోసం యూజ్ చేయాలి తప్ప సొసైటీ యొక్క నిర్మాణాత్మక పనులకు యూజ్ చేయాలి కానీ సొసైటీ యొక్క డిస్ట్రక్టివ్ కాజ్ కోసం కానీ వినాశాత్మక చర్యల కోసం ఏఐని వాడకూడదు అనేది ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియా యాజ్ ది మెయిన్ ప్లేయర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఏఐ టాలెంట్ అండ్ ఏఐ రిలేటెడ్ ఐడియాస్ వాజ్ హైలైటెడ్. సో ఏఐకి సంబంధించి ఇక నుంచి ఇండియాని ఒక మెయిన్ ప్లేయర్ గా తీర్చిదిద్దడానికి కూడా ఈ జీపీఏ గ్లోబల్ సమిట్ అనేది కాల్ ఇచ్చింది అనమాట. అంతేకాకుండా ఇండియాని ఏఐ ఇన్నోవేషన్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలని ఈ సమిట్ యొక్క థీమ్. సో ఇండియా బ్రాట్ టుగెదర్ ఆల్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇన్ ఏఐ లైక్ యుఎన్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఏఐ, యూకే సేఫ్టీ సమిట్, ఈ అన్ని సమిట్ ని కూడా ఈ జీపీఏ న్యూఢిల్లీ సమిట్ లో ఒక ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏఐకి సంబంధించి ఏఐ ఇస్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఎమర్జింగ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి సమిట్ కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. సో జీపీఏ అనేది ఏంటి అంటే మెయిన్ మెంబర్స్ లో కన్సెన్సస్ బిల్డప్ చేస్తుంది. దేనికి సంబంధించి సేఫ్టీకి, సెక్యూరిటీకి, ట్రస్ట్వర్తీ పెంచడానికి. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు ఎథికల్ గా యూజ్ చేయమని కాల్ ఇచ్చారు. తర్వాత ఇండియాని ఏఐ టాలెంట్ కి, తర్వాత ఏఐ రిలేటెడ్ ఐడియాస్ కి ఇండియాని మెయిన్ ప్లేయర్ గా కన్వర్ట్ చేయడం ఒక ఆబ్జెక్టివ్. తర్వాత ఇండియాని గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలి. తర్వాత అంతేకాకుండా ఇండియా ఏం చేసిందంటే అన్ని మేజర్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఏఐని కూడా ఈ జేపీఏలోకి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరిగింది. సో మీరు స్టాటిక్ లో ఏం ప్రిఫర్ చేయాలి, ఆల్రెడీ ఏఐ యూనియన్ అడ్వైజరీ గ్రూప్ అంటే ఏంటో మీరు ఒకసారి చూడాలి. అంతేకాకుండా యూకే సేఫ్టీ సమిట్ అంటే ఏంటో చూడాలి. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ లో వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా కావాల్సి వస్తే వినెక్స్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన వాట్సాప్ ఛానల్ ని ఈ వీడియో కింద గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ చేయడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఆ ఛానల్లో యాడ్ అవ్వచ్చు. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే. సో నెక్స్ట్ వన్, ఇదే మీటింగ్ లో ఐరావత్ లో 2 వచ్చాయండి లాస్ట్ ఇయర్. ఒకటి ఐరావత్ ఏంటి, సూపర్ కంప్యూటర్. అది కాకుండా ఏఐకి సంబంధించి ఒక ఐరావత్ ఉంది, ఏఐ రీసెర్చ్ అనలైటిక్స్ నాలెడ్జ్ డిసెమినేషన్ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఒకదాన్ని డెవలప్ చేస్తూ ప్లస్ దాంతో పాటు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ షేపింగ్ ఏఐ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా was prominently emphasized in this meeting. ఈ మీటింగ్ లో ఈ ప్లాట్ఫామ్ కి, తర్వాత ఏఐకి సంబంధించి నేషనల్ ప్రోగ్రామ్ కి, తర్వాత ఏఐ ఎకోసిస్టమ్ ని కరెక్ట్ గా షేప్ చేయడానికి వీటన్నిటికీ సంబంధించి
ప్రోగ్రామ్స్ ఇందులో మీకు డెవలప్ చేయడం జరిగింది. ఓకేనండి, రైట్. సో ఒక్కసారి అంతేకాకుండా స్టార్ట్అప్ కమ్యూనిటీ ఆల్రెడీ మనకు తెలుసు, గత కొంతకాలంగా స్టార్ట్అప్ ఇండియాని బాగా డెవలప్ చేయడం ద్వారా మనం స్టార్ట్అప్ కమ్యూనిటీని డెవలప్ చేసాము. అంతేకాకుండా స్టార్ట్అప్స్ లో యుఎస్ అయిన తర్వాత ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. సో అన్ని యూనికార్న్స్ కూడా దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ 100 పైన ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టార్ట్అప్స్ లో మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం సాధించినటువంటి గ్రోత్. అయితే సో స్టార్ట్అప్ కమ్యూనిటీని ఏ ప్రొడక్ట్స్ లో సర్వీసెస్ లో మనం స్టార్ట్అప్ కమ్యూనిటీని ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సమిట్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ అబౌట్ గ్లోబల్ ఏఐ సమిట్. దానికి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి మీరు రిఫర్ చేయండి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ జనవరి 2023లో ఫస్ట్ ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది హెల్డ్ చేశారు. ఓకే, ఫస్ట్ ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్. ఓకేనండి, ఇప్పుడు జనవరి 2023. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ బై శ్రీ రాజీవ్ చంద్రశేఖర్. ఓకేనండి, రైట్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కానీ ఈ ఈవెంట్ కి సంబంధించి కొన్ని మేజర్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇక్కడ ఉంది. ఆ కంటెంట్ ఏంటి అంటే, ద ఈవెంట్ వాజ్ పార్టిసిపేటెడ్ బై more than 100+ digital leaders from industry associations, industry system integrators, startups, mainly at CXO MD founder level. అంటే ఫౌండర్ లెవెల్లో స్టార్టప్స్ అన్నింటినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారండి. అంతేకాకుండా ద ఈవెంట్ ఆల్సో సా పార్టిసిపేషన్ ఫ్రమ్ డెలిగేట్స్ ఆఫ్ G20 కంట్రీస్. G20 లాస్ట్ ఇయర్ G20కి ఏవైతే కనెక్షన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనికి కూడా అటెండ్ అయ్యారు. అంతేకాకుండా ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఐటీ మినిస్టర్, ఓకే, కాకపోతే ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండి, క్యాబినెట్ మినిస్టర్ కాదు. ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఇన్ హిస్ అడ్రస్ said that the objective of the conference is to increase access and adoption of India stack for countries that are keen to adopt and integrate it as per their requirements and to create a robust ecosystem of startups. So వాళ్ళు మెయిన్ ఏం చేయబోతున్నారు అంటే, స్టార్టప్స్ కోసం ఒక రోబస్ట్ ఎకో సిస్టమ్ ని, ఒక రోబస్ట్ స్ట్రాంగ్ పర్యావరణ వ్యవస్థని, అంకుర వ్యవస్థలకు స్ట్రాంగ్ పర్యావరణ వ్యవస్థని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, క్యాబినెట్ అప్రూవ్స్ ద ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రూపే డెబిట్ కార్డ్స్ అండ్ లో వాల్యూ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్. క్యాబినెట్ అప్రూవ్స్ ది ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రూపే డెబిట్ కార్డ్స్ అండ్ లో వాల్యూ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది ఐసిటి పిఐపి 2023 రివ్యూలో వచ్చినటువంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే నెక్స్ట్ ఈవెంట్ జరిగింది లాస్ట్ ఇయర్, దాన్ని పిఐపిలో కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో క్యాబినెట్ ఏం చేస్తుంది అంటే, రూపే డెబిట్ కార్డ్స్, రూపే అనేది పేమెంట్ గేట్వే అండి. ఎలా వీసా ఒక పేమెంట్ గేట్వే, రూపే కూడా ఒక పేమెంట్ గేట్వే. సో రూపే డెబిట్ కార్డ్స్ కానీ లో వాల్యూ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయబోతుంది. అందుకని యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై శ్రీ నరేంద్ర మోడీ జీ has approved the incentive scheme for promotion of RuPay debit cards and low value BHIM UPI transactions for a period of 1 year from April 2022. April 2022 నుంచి April 2023 వరకు కూడా RuPay debit cards ని ప్రమోట్ చేయడం, లో వాల్యూ BHIM UPI ట్రాన్సాక్షన్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది గవర్నమెంట్ కాల్ ఇచ్చింది. సో దానికి సంబంధించి ఇట్ అప్రూవ్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ RuPay debit cards and low value BHIM UPI transactions in financial year 2022-23 as a financial outlay of 2,600 crore. అంటే మొత్తం 2,600 కోట్ల రూపాయలతో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కి ఇన్సెంటివ్ స్కీమ్ ని అప్రూవ్ చేస్తుంది. అంటే ఎవరైతే రూపే డెబిట్ కార్డ్స్ వాడతారో లేకపోతే లో వాల్యూ BHIM UPI ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేయడానికి 2,600 crore ఫైనాన్షియల్ అప్రూవల్ అనేది క్యాబినెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా బ్యాంక్స్ కి పాయింట్ ఆఫ్ సేల్ కానీ లేకపోతే రూపే డెబిట్ కార్డ్స్ కానీ లో వాల్యూ BHIM UPI ట్రాన్సాక్షన్స్ కానీ వీటన్నిటినీ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు వీటికి సంబంధించి.
అంతేకాకుండా ఇక్కడ కొద్దిగా కంటెంట్ ఇచ్చారండి దీనికి సంబంధించి బడ్జెట్ లో ఎంత కేటాయించాము ఏం చేసాము అనేది. సో 2021-22, 22-23 కంపారిజన్ చేసి ఇచ్చారు. దాన్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఒకసారి మీరు రివైజ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే UIDAI రోల్స్ అవుట్ న్యూ సెక్యూరిటీ మెకానిజం ఫర్ రోబస్ట్ ఫింగర్ ప్రింట్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్. అంటే ఫింగర్ ప్రింట్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్ లో కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ని UIDAI తీసుకొచ్చింది. UIDAI అంటే ఏంటి? యూనిట్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సక్సెస్ఫుల్ గా ఒక న్యూ సెక్యూరిటీ మెకానిజం ని తీసుకొచ్చింది. ఆ న్యూ సెక్యూరిటీ మెకానిజం అనేది ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ చేస్తుంది, ఫాస్టర్ డిటెక్షన్ చేస్తుంది. ఓకే, ఏమైనా స్పూఫింగ్ అటెంప్ట్ ఎవరైనా చేసినా ఇది ఫాస్ట్ గా డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ న్యూ సెక్యూరిటీ మెకానిజం ఎవరు తీసుకొచ్చారు? ఆధార్కి సంబంధించి UIDAI అనేది తీసుకురావడం జరిగింది. UIDAI తర్వాత ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బేస్డ్ సెక్యూరిటీ మెకానిజం డెవలప్డ్ ఇన్ హౌస్. Okay, is now using a combination of both finger minutia and finger image to check the liveness of the fingerprint capture. So కొంతమంది ఆల్రెడీ ఏం చేస్తున్నారు, ఫేక్ ఫింగర్ ప్రింట్ ని డైరెక్ట్ గా ఫింగర్ అయ్యకుండా దాని ఫింగర్ ప్రింట్ ని ఒక మార్క్ మీదకి తీసుకొచ్చి దాని ద్వారా మీకు ఏం చేయబోతున్నారు, ఫాల్స్ గా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ చాలా గవర్నమెంట్ సెక్టర్ లో కానీ ప్రైవేట్ సెక్టర్ లో అటెండెన్స్ క్యాప్చర్ కి దీన్ని చేస్తున్నారండి. వీటికన్నీ కూడా ఇక్కడ నుంచి రోబస్ట్ గా చేయబోతున్నారు. నెక్స్ట్, అంతేకాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి వాటిలో ఇండియా సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ ఇన్ లక్నో ఫ్రమ్ 13 February to 15 February 2023. సో లాస్ట్ ఇయర్ జరిగిన చాలా G20 ప్రోగ్రామ్స్ లో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి ఐటీకి సంబంధించి. ఇట్ ఈస్ ద ఫస్ట్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్, ఫస్ట్ G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ అన్నమాట. ఓకేనండి. సో ఇది ఎక్కడ జరిగింది? లక్నోలో జరిగింది. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ లక్నో. ఓకే, ఫ్రమ్ February 13 to 15. సో ఈ మీటింగ్ పేరేంటి? డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్. ఓకే, రైట్. సో ఇది 3 days పాటు 13, 14, 15 ఫిబ్రవరిలో 3 days పాటు ఈ మీటింగ్ జరిగిందండి. లక్నోలో జరిగింది. దేనికి ఈ మీటింగ్? టు డిస్కస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ స్కిల్లింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికోసం? టు డిస్కస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ స్కిల్లింగ్. వీటిని డిస్కస్ చేయడానికి దీన్ని తీసుకురాబోతున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ ఎలాగైతే రోబస్ట్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని UIDAI తీసుకొచ్చిందో అలాగే లాస్ట్ ఇయర్ UIDAI మేక్స్ ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేట్ ఇన్ ఆధార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఎవరైనా సరే ఆధార్ లో అప్డేట్ ని ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేసుకోవచ్చు. ఇది కూడా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అది కాకుండా the UIDAI has been encouraging residents or citizens to upload proof of identity and proof of address documents to revalidate their demographic details. అంటే ఒకవేళ ఎవరైనా అడ్రస్ చేంజ్ అయినా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రీలొకేట్ అయినా, మైగ్రేట్ అయినా, వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కానీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ ఇష్యూ చేసి ఒక 10 years అయిపోయినట్లయితే. ఓకేనండి, రైట్. అంతేకాకుండా ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కరెంట్ కి లేదా ఐసిటీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చెప్పబోయేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేంటి అంటే ద గవర్నమెంట్ హ్యాడ్ లాంచ్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఇన్ July 2015. జూలై 2015లో గవర్నమెంట్ ఏం చేసింది? డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. అయితే దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. 2021 నుంచి 2026 వరకు
ఎక్స్టెన్షన్ లో భాగంగా ఏం చేశారు అంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 14,903 crore rupees. 14,903 కోట్లతో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఓకే, అయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గవర్నమెంట్ ఆగస్ట్ 2023లో డిజిటల్ ఇండియా ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కి మొత్తం 14,903 కోట్లని కేటాయించింది. ఇది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా కేటాయించడం జరిగింది. సో టైం లైన్ ఏంటి అంటే 2021-22 to 2025-26 అనమాట. The extension of the program will have the following major benefits. సో ఈ ఎక్స్టెన్షన్ వల్ల కలిగేటటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే 6.25 lakh ఐటీ ప్రొఫెషనల్స్ కి రీస్కిల్లింగ్ జరుగుతుంది, లేదా అప్స్కిల్లింగ్ జరుగుతుంది, లేదా ఫ్యూచర్ స్కిల్స్ నేర్పుతారు ప్రైమ్ ప్రోగ్రామ్ లో. ఈ ప్రైమ్ ప్రోగ్రామ్ ఏంటనేది మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకే, 6.25 lakh ఐటీ ప్రొఫెషనల్స్ కి వాళ్ళకున్న స్కిల్ ని మళ్ళీ రీస్కిల్ చేస్తారు, ఉన్న స్కిల్ ని పెంచుకోవడానికి అప్ స్కిల్లింగ్ చేస్తారు. ఫ్యూచర్ లో ఏవైతే ఐటీలో స్కిల్స్ అన్ని వస్తున్నాయో వాటిని కూడా స్కిల్లింగ్ చేస్తారు అనమాట. సో దీన్ని ప్రైమ్ ప్రోగ్రామ్ అంటాం. అది కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఎక్స్టెన్షన్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో 2.65 lakh persons will be trained in information security under the Information Security and Education Awareness Phase Program, ISEA అంటాం. ISEA అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫేజ్ ప్రోగ్రామ్ ద్వారా 2.65 lakh persons కి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్, నెక్స్ట్ సెక్యూరిటీలో స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, ఇన్ ఎడిషన్ more than 12 crore beneficiaries are envisaged to be covered under the cyber aware digital nagarik component. అంటే సైబర్ అవేర్ డిజిటల్ నాగరిక్ కాంపోనెంట్ ద్వారా 12 కోట్ల మంది బెనిఫిషరీస్ ని ఓకే కవర్ చేయబోతున్నారు. క్లియర్? సో ఇందులో నెక్స్ట్ ఏంటి అంటే ఉమంగ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇదేంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్, మొబైల్ అప్లికేషన్స్ కి సంబంధించి. ఓకే, ఇది కూడా ఒక మొబైల్ యాప్. మొబైల్స్ కి సంబంధించి అన్ని అంటే హార్డ్వేర్ అన్ని కూడా ఇందులో దొరుకుతాయి అన్నమాట. ఈ ఉమంగ్ అనేది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ యాప్ ప్లాట్ఫామ్. అట్ ప్రెసెంట్ ఓవర్ 1700 సర్వీసెస్ ఆల్రెడీ ఈ ఉమంగ్ లో అవైలబుల్ గా ఉంచుతున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ 18 సూపర్ కంప్యూటర్స్ మనం లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇండియా 18 సూపర్ కంప్యూటర్స్ ని డిప్లాయ్ చేసింది. వీటికి ఎడిషన్ గా 9 more సూపర్ కంప్యూటర్స్ ని యాడ్ చేయబోతున్నారు. 9 సూపర్ కంప్యూటర్స్ ని యాడ్ చేయబోతున్నారు ఈ 8 కి ఎడిషన్ గా, గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ 27 సూపర్ కంప్యూటర్స్ ఇండియా రన్ చేయబోతున్నారు. అది కాకుండా లాస్ట్ ఇయర్ వచ్చిన మేజర్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఏంటంటే భాషిణి అనేది ఏంటి? ఇది ఒక AI enabled మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ అండి. కరెంట్లీ 10 లాంగ్వేజెస్ లో ఇది రోల్ అవుట్ చేశారు. భాషిణి అనేది మన వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో ప్రీవియస్ గా ఐసిటి లో చెప్పినటువంటి వీడియోస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ వీడియోస్ లో నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో దాంట్లో క్లియర్ గా అన్ని ఏ యాప్స్ అన్నిటి గురించి, ఒక మన ఇండియన్ ఏ యాప్సే కాదండి, భాషిణి, గూగుల్ బార్డ్, గూగుల్ జెమిని, చాట్ జీపీటీ, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. సో ఈ భాషిణి ఏంటి అంటే మన ఇండియాలో ఒకవేళ స్టేట్మెంట్ లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిందంటే కాదండి. దేనికి సంబంధించిందంటే మన కాన్స్టిట్యూషన్ లో ఏవైతే షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్, 8 లాంగ్వేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక యాప్. మీరు ప్రాంప్ట్స్ రూపంలో అంటే టెక్స్ట్ రూపంలో మీరు ఇన్పుట్స్ ఇస్తే అది 22 షెడ్యూల్ 8 లాంగ్వేజెస్ లో మీకు అంటే షెడ్యూల్ 8 లో ఉన్న 22 లాంగ్వేజెస్ అన్నమాట. ఇక్కడ రివర్స్ లో ఉంది చూసుకోండి. షెడ్యూల్ 8 లో ఉన్న 22 లాంగ్వేజెస్ లో భాషని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక మల్టీ లాంగ్వేజ్ AI ప్లాట్ఫామ్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది ఆల్రెడీ ఉందండి.
ఈ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ని మోడర్నైజ్ చేయబోతున్నారు. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఏం చేయబోతున్నారు? మోడర్నైజ్ చేయబోతున్నారు. విచ్ కనెక్ట్స్ ఆల్మోస్ట్ 1787 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇది కవర్ చేయబోతుంది. ఏం చేయబోతుంది? 1787 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇది కవర్ చేస్తుంది. అంతేకాకుండా డిజీ లాకర్, మనకు తెలిసిందే, గవర్నమెంట్ మన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా డిజిటల్ గా సేవ్ చేసుకోవడానికి డిజీ లాకర్ అనే ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చింది. సో ఇది ఇక నుంచి ఈ మోడర్నైజేషన్ ఆఫ్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ వల్ల ఓన్లీ సిటిజన్స్ కే కాకుండా ఇక నుంచి ఇది ఎంఎస్ఎంఈస్ కి, కార్పొరేట్స్ కి కూడా డిజీ లాకర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఒక సంస్థ కావాలనుకుంటే తన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒక పాస్వర్డ్ ద్వారా ఈ డిజీ లాకర్ లో సేవ్ చేసుకోవచ్చు. సిటిజన్స్ కూడా ఆల్రెడీ అది మనకు తెలిసిందే, సిటిజన్స్ కూడా అన్ని సర్టిఫికేట్స్ కానీ ఈవెన్ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో సేవ్ చేయొచ్చు. అలాగే ఆ డిజీ లాకర్ ఫెసిలిటీ అనేది ఇక నుంచి ఎంఎస్సిఎంఈస్ కి, తర్వాత కార్పొరేట్స్ కోసం తీసుకురావడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే 1200 startups will be supported in Tier 2, Tier 3 cities అన్నమాట. నార్మల్లీ స్టార్ట్అప్స్ ని మెట్రోపాలిటన్ సిటీస్ లో మనం చూస్తాం. అందుకని ఈ ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ని లేదా ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్ స్టార్ట్అప్స్ ని Tier 2, Tier 3 సిటీస్ లోకి తీసుకురావడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చేస్తుంది. ఓకేనండి. సో న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, including the development of tools and integration of more than 200 sites with the National Cyber Coordination Center. Okay, National Cyber Coordination Center ద్వారా more than 200 sites ని డెవలప్ చేయబోతున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా క్యాబినెట్ లాస్ట్ ఇయర్ డిజిటలైజేషన్ కి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక కంట్రీతో ఒప్పందం చేసుకుంది. అది ఏ కంట్రీ అంటే సౌదీ అరేబియా అన్నమాట. గుర్తుపెట్టుకోండి. Cabinet approves memorandum of cooperation signed between India and Kingdom of Saudi Arabia on cooperation in the field of digitalization and electronic manufacturing. Digitalization మరియు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా సౌదీ అరేబియా రాజ్యంతో ఒక మెమొరండం ఆఫ్ కోఆపరేషన్, సహకారానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ ని చేసుకుంది. దీనికి సంబంధించి Union Cabinet chaired by the Prime Minister Sri Narendra Modi was apprised of a memorandum of cooperation signed on 18th August 2023 between the Ministry of Electronics and Information Technology of the Republic of India and the Ministry of Communications and Information Technology of the Kingdom of Saudi Arabia. అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కి, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కి కోఆపరేషన్ తీసుకురావడానికి ఒక మెమొరండం జరిగింది. అది ఏ ఫీల్డ్ ఆఫ్ డిజిటలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. ఓకేనండి. రైట్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను ఇచ్చాను. అది మీకు యాప్ లో పీపీటీ కానీ పీడిఎఫ్ కానీ వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తారు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మైక్రాన్స్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అట్ సనంద్ ఇన్ గుజరాత్ ఆన్ ఫాస్ట్ ట్రాక్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ని గుజరాత్ లో ఫాస్ట్ ట్రాక్ లో తీసుకురావడానికి ట్రై చేస్తాం మైక్రాన్ కంపెనీకి సంబంధించి. యూనియన్ క్యాబినెట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ మైక్రాన్ ఫర్ సెట్టింగ్ అప్ సెమీ కండక్టర్ యూనిట్ ఇన్ ఇండియా. సో సెమీ కండక్టర్ మైక్రాన్ అనేది కొద్దిగా దిగ్గజ సంస్థ అండి. ఈ మైక్రాన్ కి సంబంధించి సెమీ కండక్టర్ యూనిట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు? ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. విత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 22,560 crore రూపీస్ తో స్టార్ట్ చేయబోతున్నారు. 22,516 కోట్లతో జూన్ 2023లో ఈ మైక్రాన్ కి సంబంధించిన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ని గుజరాత్ లో సనంద్ లో తీసుకురాబోతున్నారు. ఓకేనా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. సో దీన్ని కేవలం 12 months లో దీన్ని కంప్లీట్ చేయబోతున్నారు. అంతేకాకుండా యూనిట్ అనేది
డైరెక్ట్ గా 5,000 మందికి, ఇండైరెక్ట్ గా 15,000 మందికి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది వచ్చే 5 సంవత్సరాల్లో. ఓకే, సో ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ మైక్రోన్ ఆర్ వర్కింగ్ collaboratively in close association with academia to train about 10,000 engineers. 10,000 మంది ఇంజనీర్లని ఈ సెమీ కండక్టర్ లో డెవలప్ చేయబోతున్నారు. అంతేకాకుండా G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ ప్రోగ్రామ్, ఇది చాలా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో కానీ చాలా దగ్గర ఇవ్వలేదండి. ఇదేంటి అంటే G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆర్గనైజ్ ద G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ ప్రోగ్రామ్ at Bangalore during 17th to 19th August 2023. సో 17th నుంచి 19th August 2023 లో G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ అనేది బెంగళూరులో కండక్ట్ చేశారు. G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ ని ఈవెంట్ అనేది ఇనాగరేట్ చేస్తున్నారు. ఎక్కడ ఇనాగరేట్ చేస్తున్నారు? ఓకే, ఇట్ ఈస్ ఇనాగరేట్ చేసింది బెంగళూరులో, కానీ ఎవరు ఇనాగరేట్ చేశారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి చెందిన మినిస్ట్రీ దీన్ని ఆర్గనైజ్ చేసింది. దీంట్లో మొత్తం 109 స్టార్ట్అప్స్ ఉంటాయి. అంతేకాకుండా 23 దేశాల నుంచి 109 స్టార్ట్అప్స్ దీంట్లో పార్టిసిపేషన్ చేశాయి. ఓకే, ఇందులో పార్టిసిపేషన్ చేశాను. క్లియర్? దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. దీంట్లో 30 స్టార్ట్అప్స్ వచ్చాయి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఐటీ సెక్టర్ కి సంబంధించిన పిఐబిలో వచ్చినటువంటి రివ్యూ. సో G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ ప్రోగ్రామ్, క్యాబినెట్ అప్రూవ్డ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఐటీ హార్డ్వేర్. ఇది నేను మీకు చెప్పలేదు, ఒకసారి నేను ఇక్కడ ఇది కూడా రివైజ్ చేస్తాను. క్యాబినెట్ ఏం చేసిందంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని ఐటీ హార్డ్వేర్ కోసం డెవలప్ చేసింది. ఎలాగైతే దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2 ద్వారా నరేంద్ర మోడీ గారు మే 2023 లో ఐటీ హార్డ్వేర్ కోసం బడ్జెట్ లో 17,000 కోట్లు కేటాయించారు. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే బాగా ఉత్పత్తి చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ PLI స్కీమ్ 2 లో ఐటీ హార్డ్వేర్ అనేది ల్యాప్టాప్స్ ని కవర్ చేస్తుంది, టాబ్లెట్స్ ని కవర్ చేస్తుంది, ఆల్ ఇన్ వన్ పీసీస్ ని కవర్ చేస్తుంది, సర్వర్స్ ని కవర్ చేస్తుంది, అల్ట్రా స్మాల్ ఫార్మ్ సెక్టర్ ని కవర్ చేస్తుంది. బడ్జెటరీ అవుట్లే ఆఫ్ ద స్కీమ్ 17,000 కోట్లు ఓన్లీ ఐటీ హార్డ్వేర్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. 17,000 కోట్లు ఐటీ హార్డ్వేర్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ ఎంత అంటే ఈ స్కీమ్ టెన్యూర్ 6 సంవత్సరాలు. ఓకే, దీని ద్వారా ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 2,430 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని. అంతేకాకుండా 75,000 మందికి ఈ ఐటీ హార్డ్వేర్ ఇన్వెస్ట్మెంట్ అనేది 75,000 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తుందని కూడా భావిస్తున్నారు. ఓకే, సో ఇండియా ఇస్ ఎమర్జింగ్ యాజ్ ట్రస్టెడ్ సప్లై చైన్ పార్ట్నర్ ఫర్ ఆల్ గ్లోబల్ మేజర్స్. ఓకే, క్లియర్ అండి? దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like next IAS Academy videos, please like them. If you want to share them with your friends, please share them. Please subscribe to Vinex IAS Academy channel for more videos. Okay, thank you very much. Have a nice day.